హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టైరా బ్యాట్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలి, టావా ఫ్రై అని చూపిస్తాను. నేను చాలా టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ చేప మాత్రం టేస్ట్లో అల్టిమేట్ ఉంటుంది. చెప్తున్నాను కదా, మామూలు ఉండదు. మా వాళ్ళైతే దీన్ని సానిపాప అంటారు. ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. అంటే ఏదో వీడియో తీయాలి కదా, వీడియో ఏదో అప్లోడ్ చేయాలి కదని కాదు. మా వాళ్ళని మత్స్యకారులని ఎవరైనా అడగండి, ఈ చేప అంత టేస్ట్గా ఉంటుంది. మామూలు టేస్ట్ ఉండదు. పూర్తి ప్రాసెస్ ఎలా చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్కటి. కానీ వీడియో పూర్తిగా చూడట్లేదు, ఖచ్చితంగా పూర్తిగా చూడండి. నా వీడియోస్ మరిన్ని చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. రండి. ఫ్రెండ్స్, దీని మీద చిన్న చిన్న పొట్టు ఉంటుంది. ఒకసారి చూడండి పొట్టు. దీన్నే మా వాళ్ళు పులుసు అంటారు. దీన్ని క్లీన్ చేయాలి. చేప చేయడం ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైము కోసేసుకున్నాను, రెండో టైం జాగ్రత్తగా చేస్తున్నాను. ఫ్రెండ్స్, దీన్ని ఉప్పుతోటి బాగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఉప్పు సాల్ట్ కొంచెం లోపల బయట బాగా వేయాలి. రెడీ అయిపోయింది కుకింగ్కి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడం ఒకటే మిగిలింది. చూడండి, దీనికి ఇలా ఘాట్లు పెట్టుకుంటే మసాలాలు అవి లోపలికి వెళ్తాయి. చూడండి ఎలా పెట్టుకోవాలో చెప్తాను. చూడు, ఫ్రెండ్స్ చూడండి, రెడీ అయిపోయింది చేప మొత్తం. ఇప్పుడు ఫ్రై చేసుకోవడం ఒకటే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మొత్తం ఎంత క్లియర్గా అయిపోయింది చేప దగ్గర. ఫ్రెండ్స్ చూడండి, కారం, ఫ్రెండ్స్ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కారం మసాలా అని చెప్పాను కదా లాస్ట్ టైము. మనకి ఎంతైతే సరిపోద్దో అంత సాల్ట్.
దీంట్లోనే కొంచెం ఆయిల్, మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే అంటే అన్నింటికి బాగా ఇంకుతుంది అన్నమాట. కారం మొత్తం సరిపోయింది, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ. ఆల్రెడీ తావా మీద కూడా నేను ఆయిల్ వేసుకున్నాను, సరిపడంత వేసుకున్నాను. ఇప్పుడు రెడీ చేసుకున్న చేపకి ఇదంతా అంటించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, చేపకు మొత్తం మసాలా అంటించేసాను. ఎలా ఉంది చూడండి, ఎంత రెడ్గా ఉందో. బాగుంది కదా. పెట్టు. ఇందులోని మిగిలిపోయిన మసాలాని చేప పైన అలా వేసుకోవాలి. అంటే వేస్ట్ అవ్వకూడదు అనమాట ఇది. రెండు వైపు కూడా తిప్పాను చేపని. ఫస్ట్ వైపు అయితే బాగా ఫ్రై అయింది. ఇంచుమించు రెడీ అయిపోయింది. ఫ్రై చేసేటప్పుడు బాగా ఫ్రై చేయాలి, లో ఫ్లేమ్లో పెట్టి ఫిష్ని ఎప్పుడంటే కానీ. లేకపోతే కుకింగ్ సరిగ్గా అవ్వదు, స్మెల్లీగా అనిపిస్తుంది. స్మెల్ వచ్చింది అనుకోండి, అంటే వాసన వచ్చింది అనుకోండి, సరిగ్గా తినబుద్ధి కాదు. ఫ్రెండ్స్ అయిపోయింది, చూడండి ఒకసారి. రెండు సైడ్లు ఎలా ఉడికిందో మీరే చూడండి, మామూలుగా ఉడకలేదు. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రై ఎక్సలెంట్ వచ్చింది, మామూలుగా లేదు. దీంతో కాంబినేషన్గా ఆనియన్స్,
చిల్లీని రెడీ చేశాను. ఎలా ఉన్నాయో చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మామూలుగా లేదు, నిజంగా చెప్తున్నాను. ఎంత బాగుందంటే మీతో మాట్లాడకుండా తినేయాలన్నంత ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. సీరియస్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, వీడియో కోసం అయితే ఖచ్చితంగా చెప్పట్లేదు. చాలా చాలా టేస్ట్ ఉంది. అందరికీ ఒక విషయం చెప్పాలి, 1K సబ్స్క్రైబర్స్ సాధించాను. నేను ఒక్కడనే సాధించలేదు, ఆ విజయం కూడా మీదే. ఎందుకంటే నాతో పాటు మీరు కూడా నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి ఆ విజయం మీదని చెప్తున్నాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.